హే గాయ్స్, హాయ్. చాలా గ్యాప్ వచ్చింది. సో ఈరోజు మేము డివోషనల్ డే అనమాట. అంటే ద్రాక్షారామం అక్కడి నుంచి కోటిపల్లి. ఏదో ఈ కంపెనీ బ్రదర్స్ వల్ల కొంచెం అలాగ అవుటింగ్ వద్దాం అని చెప్పేసాం. ఈ ఏరియా అంతా మన సిటీ మెట్రోపాలిటన్ సిటీలు కాకుండా చాలా ప్రశాంతంగా ఉంటుంది. సో చాలా ఆహ్లాదంగా, నాకైతే ఇలాంటి ప్రదేశం చాలా ఇష్టం. ఇంకా నేనే వాలంటీర్గా ఇంట్లో ఇలాగా బయటకు వద్దామని ప్లాన్ చేసాం. మా బుడ్డోడు కూడా లేచాడు, పాపం పొద్దున్నే లేచిపోయాడు. చిక్కర్ అంటే వీడికి కూడా బాగా ఇష్టం అనమాట. సో ఈరోజు మేము ద్రాక్షారామంకి వెళ్తున్నాము, అలాగా కోటిపల్లికి అలా వెళ్తాము. సో మేము ఎక్కడెక్కడికి వెళ్తామో మీకు వీడియోలో చూపిస్తాము. సో అంటిల్ దెన్ స్టే ట్యూన్. వ్యూ చూడండి గైస్, ఎంత బాగుందో. మంచి రోడ్డు, చుట్టూ చెట్లు, లెఫ్ట్ సైడ్ అటేమో చెరువు, ఇటేమో పొలం. భలే ఉంది. ఇలాంటివన్నీ మనకి సిటీలో ఎక్కడ దొరకవు గైస్. అప్పుడప్పుడు ఇలాగా అప్పుడప్పుడు రావాలి. అన్నీ పెద్దగా ఎక్కడే ఉంటే కూడా ఉండొచ్చు, కానీ చూడండి గైస్, భలే ఉంది రోడ్. అసలు ఇల్లు అయిపోయి మ్యాప్ని చూసి చెప్తా అంటే మీరేమో వద్దంటిరి. అన్ని తప్పులు చెప్తుంది. లెఫ్ట్ దాటేసిన తర్వాత లెఫ్ట్ వెళ్ళాలి. పోనీ ఇట్లా కూడా వెళ్ళొచ్చు. గైస్ అక్కడ చూడండి, పెద్ద సాయిబాబా ఉంది. యానం రోడ్ అంటారంట దీన్ని. గైస్ అది గైస్ పెద్దగా ఉంది. యానం రోడ్ అంట. సో గైస్ ఇదే ఎంట్రన్స్ అన్నమాట గుడి లోపలికి. చూసారా ఎంత పొడుగ్గా ఉందో శివలింగం. సో గైస్ ఇదిగోండి గుడి. గైస్ ఇది ఎంట్రన్స్ అన్నమాట. ఇలా లోపలికి వస్తాము. ఇలా వచ్చిన తర్వాత స్ట్రైట్ ఇది. సో రైట్ సైడ్ ఏమో ఇలాగ ఉంటుంది, అండ్ లెఫ్ట్ సైడ్ ఇలా ఉంది. అండ్ ఇక్కడేమో చిన్న చిన్ని తాబేళ్ళు ఉన్నాయి. మా బుడ్డిగాడు తాబేళ్ళని చూసి భయపడుతున్నాడు. చిన్న చిన్న తాబేళ్ళు. అదిగోండి కదులుతుంది ఒకటి. చాలా ఉన్నాయి ఇక్కడ. గైజ్ అలాగా లోపలికి ఇటు వస్తాము. అక్కడి నుంచి నెక్స్ట్ ఇట్లా వస్తాము. చూడండి ఎన్ని స్తంభాలే అంతా. మా గుడ్డిగాడు. మహంకాళ ఇలా వచ్చి స్వాములు ఈ మంత్రాలు అనుకోండి. ఓంకారం, మమలేశ్వరం, ప్రత్యుల్యం, వైద్యనాథంచ, దాసిన్యం, భీమశంకరం, సేతుబంధే, రామేశం, నాగేశం, దారుకావనే, వారణాస్యం, విశ్వేశం, త్రయంబకం, గౌతమీ తటే, హిమాలయేతు, కేదారం, కృష్ణేశంచ, విశాలకే, శివాలయే. అసలు ఈ శివలింగం విష్ణుమూర్తి ఎలా ఉద్భవించారో ఒకసారి వినండి. దక్ష ప్రజాపతి యజ్ఞం తలపెట్టినప్పుడు వీరభద్ర స్వామి విష్ణుమూర్తి యొక్క సుదర్శన చక్రాన్ని మింగేస్తే అప్పుడు విష్ణుమూర్తి తన సుదర్శన చక్రం గురించి ఇక్కడికి వచ్చి 1108 బంగారు కమలాలతో రోజు అర్చన చేశారు. అలా 41 రోజులు చేశాక 41వ రోజుని అప్పుడు బ్రహ్మ శివుడు ఆయనకు సుదర్శన చక్రం సిద్ధింపజేశారు. అందుచేత ఇది సిద్ధించే ప్రదేశం అయింది.
ఈ రోజు మీరు వచ్చారు కాబట్టి మీ కోరిక నెరవేరాక ఎప్పుడైనా వచ్చినప్పుడు ఇంటి దగ్గర చెంబో బిందో తెచ్చుకుని ఉదయం 6 నుంచి 12 గంటల లోపల అప్పుడు నీళ్లు పోయాలి. వచ్చారని నీళ్లు పోయక్కర్లేదు, ప్రదర్శన చెయ్యక్కర్లేదు. కాశీ వెళ్తే మోక్షం చేస్తుంది. అలాగే నాగదోషం ఉందంటే వివాహం అయిన వాడికి సంతానం కలదు. కుజు దోషం ఉందంటే ఎన్ని సంబంధాలు చూసినా వివాహాలు. అంటే అది ఈ దోషాలు తొలగాలంటే కొన్ని క్షేత్రాలు చెప్పుకోవాలి. అలాంటి ముఖ్యమైన క్షేత్రం. అన్ని వృక్షాలు కింద నుంచి పైకి ఉంటే వృక్షం పైనుంచి కింద ఉంటుంది. అందరూ కూడా చెప్పండి. పరమేశ్వర మూలతో బ్రహ్మరూపాయ మధ్యతో విష్ణు రూపిణి అగ్రత శివరూపాయ వృక్ష రాజాయతే నమో నమః. ఇలా దోషుల్లా అనుకోండి. చెప్పండి. వృక్ష దేవత బ్రహ్మ విష్ణు మహేశ్వర శంకర నారాయణ నమోస్తుతే. చెప్పండి. మమ జాతకరీచ సమస్త దోష పరిహారార్థం పంచారామ క్షేత్రదర్శన ప్రాప్త్యర్థం నమోస్తుతే. చెప్పండి. సామర్లకోట ద్రాక్షారామ పాలకొల్లు భీమవరం అమరావతి పంచారామ పుణ్యక్షేత్ర యాత్ర ఫలసిద్ధిరస్తు. చెప్పండి. శత్రుఘోష అందరికీ ఉంటారు. అందరూ అనుకోండి. శత్రుఘోష గుణఘోష జంతుశాప మనుష్యశాప దోష పరిహారార్థం సంతాన విద్య ఉద్యోగ అత్యంత వైభవ ఉన్నతాధికార ఫలసిద్ధ్యర్థం గృహ వాహన అభివృద్ధ్యర్థం ఇలా అనుకోండి. దేహి 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 పరమేశ్వర శ్రావణ మాస దక్షిణాయన మాణిక్యాంబ భూమేశ్వర శంకరనారాయణ నమోస్తుతే. ఒక్కసారి అరహర మహాదేవ అంటాను. శంభో శంకర అని గట్టిగా అనుకోండి. అరహర మహాదేవ అరహర మహాదేవ అరహర మహాదేవ గోవింద గోవింద గోవింద. పునర్దర్శన ప్రాప్త్యర్థం బ్రాహ్మణ యథాశక్తి స్వయంపాకదానం సమర్పయామి. భోగం ఐశ్వర్యం కలిగి బ్రాహ్మణకు 100 రూపాయలు 50 రూపాయలు అతి సంతోషంతో చేయొచ్చు. అమ్మాయి ఎలా వామ్మో చాలా కిందకుందే. గోవాలో ఉంటాయి చూడు, ఇలాగే ఉంటాయి. ఒక రోడ్డు ఉంటుంది, అదేంటిది మనం వెళ్ళాం కదా. మంచిగా వర్షం పడుతున్నప్పుడు ఇలా రోడ్డు మీద నడుస్తా వెళ్తే ఉంటుంది. ఇటేమో పొలం. హైదరాబాద్లో ఇలాంటి ఏం దొరకవు. ఏదైనా ఆంధ్ర అంతా ఆంధ్రానే. మన ఆంధ్రాని డెవలప్ చేస్తారు. టూరిజంకి బాగా డెవలప్ చేయొచ్చు. ఈ జైన్ లేకపోతే టెన్షన్ కొట్టేసింది. వీడేస్తాడంట. వీడేంటో గెలికేస్తున్నాడు. గైస్ ఇదే కోటి. ఇదే మర్చిపోయాను, మళ్ళీ చెప్తాను. ఇది కోనేరు. సో ఇది ఇటు టెంపుల్. మా ఆయన నా కోసం చూస్తున్నారు. ఇదేంటి గుడి పేరేంటి? కోటిపల్లి గుడి. సోమేశ్వర స్వామి వెంకటేష్. తీసుకోండి బాబు గారు. చాలా మంది ఉన్నారు ఈరోజు. నంది కూడా చాలా పెద్దగా ఉంది. దర్శనం టికెట్ తీసుకోవాలా? కొంగల బాతులు
చిరుగడ ఏంటి అవి గైస్ ఎస్ఆర్ఎంటీ మాల్కి వచ్చాం గైస్. పార్కింగ్లోకి వెళ్తున్నాము. ఇది ఊడిపోయింది గైస్. ఎస్ఆర్ఎంటీ మాల్ శ్రావణ మాసం డెకరేషన్. మేము 3rd ఫ్లోర్కి వచ్చాం. ఐనాక్స్ కూడా ఉంది అక్కడ.